నైనిక ఒంటరిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఎవరికి కూడా తన బాధని షేర్ చేసుకోదు. ఇక అలానే బాధపడుతూ ఉండడం హౌస్‌మేట్స్ అందరూ గమనించారు. ఇక అంతలోనే మణికంఠ గిన్నెలు తోముతూ ఉంటే నా టిఫిన్ నేను పెట్టుకుంటారా అంటూ మణికంఠ దగ్గరికి నిఖిల్ వెళ్తాడు. టిఫిన్ కూడా తెచ్చుకుంటాడు. తెచ్చుకొని డైనింగ్ ఏరియాలో కూర్చొని ఉంటే నైనిక అంతలోనే అక్కడికి కిచెన్ దగ్గరికి వచ్చి హౌస్‌మేట్స్ అందరి కోసం చాయ్ చేస్తూ ఉంటుంది. ఇక విష్ణుప్రియ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా గమనించేసిన నిఖిల్ ఏమైంది అలా డల్‌గా ఉన్నావంటే నీ పైన ఏమైనా అరిచినా కోప్పడినా నా కోసం ఏమీ అనుకోకు అంటే అరే అలా అంటావేంట్రా హౌస్లో అందరూ కూడా మనల్ని తిట్టచ్చు ఒకరికొకరు కోట్లాడుకోవచ్చు ఇది హౌస్ వర్కే బయటికి వెళ్ళాక అలాంటివి ఏమైనా చేయకూడదు మన ఇద్దరం ఎప్పటికీ కూడా ఒకేలా ఉండాలి అంటూ నిఖిల్ అంటే నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అంటూ నైనిక కూడా ఎమోషనల్ అవుతుంది. ఇక అలానే టిఫిన్ చేస్తూ ఉంటే నీకు ఇంకేమైనా కావాలా అంటూ నిఖిల్ని అడుగుతుంది. అరే కావాలంటే నేనే తీసుకుంటాలే పొట్టిదానా అన్నట్లు మాట్లాడుతూ ఉంటే అరే నేను ఎప్పుడు హైట్ అవుతాను అంటూ నిఖిల్ని అడుగుతుంది. అలా అంటావేటి హౌస్లో చాలా మంది హైట్ గా ఉన్నా ఏమీ పీకలేకపోతున్నారు వాళ్ళతో పోలిస్తే నువ్వు చాలా బెటరే అంటూ నిఖిల్ జోక్స్ వేస్తూ ఉంటాడు. ఇక అది చూసి ఎవరిని అంటున్నావు పక్కనే హైట్ కోసం మాట్లాడుతున్నావు ఎవరి కోసం అంటున్నావు మొహం మీద చెప్పు అంటూ విష్ణుప్రియ అడుగుతుంది. అరే అలా అంటావేంట్రా నీ గురించి అనిపిస్తే అనుకో అంటూ నిఖిల్ అయితే తీసి పడేస్తాడు.